జిల్లాల వ్యాప్తంగా ఫలితాల సరళి ఒక్కసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి ఇప్పుడు వరకు 7 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 6 స్థానాలు గెలుపొందితే వైకాపా 3 స్థానాల్లో విజయం సాధించింది. విశాఖపట్నంలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా ఇంకా ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే వైకాపా 3 స్థానాల్లో విజయం సాధించింది. తూర్పుగోదావరిలోని అత్యధికంగా 19 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి ఇప్పటి వరకు 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే వైకాపా 2వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 3 స్థానాలు కైవసం చేసుకుంటే ఇంకా 2 స్థానాలను ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 3 స్థానాలు గెలుచుకుంటే ఇంకా 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయబావుట ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వైకాపా 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాలకు గాను ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి విజయదుందుబి మోగించే దిశలో కనిపిస్తోంది. 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1 స్థానాన్ని గెలుచుకుంది. వైకాపా 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గుంటూరులోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి ఇక్కడ కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే 6 స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2 స్థానాలు గెలుచుకుంది. ఇక ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయి ఫలితాలు వచ్చినట్టే కనిపిస్తుంది. 12 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 5 స్థానాలను కైవసం చేసుకుంటే వైకాపా 6 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 1 స్థానాన్ని దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 3 స్థానాలు గెలుచుకుంటే ఇక్కడ వైకాపా కొద్దిగా మొదటి స్థానంలో కనిపిస్తోంది. 6 స్థానాలను ఇప్పటి వరకు గెలుచుకుంది. 1 స్థానంలో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 6 స్థానాలను గెలుపొందింది. వైకాపా 7 స్థానాలను దక్కించుకుంది. ఇంకా 1 స్థానంలో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది. కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 1 స్థానాన్ని దక్కించుకుంది. వైకాపా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి ఇప్పటి వరకు 3 స్థానాల్ని కైవసం చేసుకున్నది. అలాగే వైకాపా ఇంకా 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. 10 స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి ఇంకా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 9 స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అలాగే వైకాపా 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 1 స్థానాన్ని గెలుపొందింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను తెరాస ఇప్పటికే 7 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 1 స్థానం దక్కించుకుంది. ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నారు. నిజామాబాద్ 9 అసెంబ్లీ స్థానాలకు గాను తెరాసకు ఎదురు లేకుండా పోయింది. ఇక్కడ అన్ని స్థానాలను 9 స్థానాలను కూడా తెరాస కైవసం చేసుకుంది.
ఇక కరీంనగర్ లో కూడా తెరాస ఆధిక్యం దిశలో ఉంది. 12 స్థానాలను ఆ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటే కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను తెరాస 8 స్థానాలు దక్కించుకుని మొదటి స్థానంలో ఉంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక మహబూబ్ నగర్ ఫలితాలు చూస్తే 14 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 1 గెలుచుకుంది. అలాగే తెరాస 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 3 స్థానాలు కైవసం చేసుకుంది ఇప్పటి వరకు. ఇక తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 1 స్థానంలో ఆధిక్యంలో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తెరాస 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా 1 స్థానాన్ని ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక ఇక్కడ తెలుగుదేశం పార్టీ హవా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ లోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటి వరకు కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. తెరాస 1 మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ భాజపా ఇక్కడ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఎంఐఎం కూడా 7 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుపొందింది. తెరాస 6 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇతరులు 1 చోట విజయం సాధించారు. వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 1 స్థానానికి దక్కించుకుంటే తెరాస ఇంకా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 5 స్థానాలను ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ భాజపా కూటమి 1 స్థానంలో ఆధిక్యంలో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇతరులు 1 స్థానంలో దక్కించుకున్నారు. ఖమ్మం జిల్లా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే తెరాస 1 స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే 2 స్థానాలను ఇప్పటికే ఇతరులు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు చిన్న విరామం.